తీసుకుందామా? రక్షణ ఇవ్వడంలో లేదు. వాళ్ళే పాత్రధారులై ఈ యొక్క ఘాతుకానికి ఒడిగట్టారని చెప్పేసి ఖండిస్తుంది. ఇప్పటికైనా వస్తారా? మీకు చేత కాకపోతే చెప్పండి, మా చేతులకు అప్పగిస్తే సంగతి ఎందుకు చూస్తాం. విద్యార్థులు బయట కూర్చొని ఇప్పటికే ఆందోళన నిర్వహిస్తున్నారు. వారి ఇంటర్జెక్టుగా విద్యార్థి సంఘ నాయకులు గేటు దూకి లోపలికి వెళ్తున్నారు. వాళ్ళ ఆందోళనకు మద్దతుగా విద్యార్థి సంఘ నాయకులు లోపలికి వెళ్ళారు. ఏసీబీ మాత్రం లోపల విద్యార్థులతో మాట్లాడడం వాళ్ళు శాంతింప చేశాము. లోపల వాళ్ళు కంప్లైంట్ చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటామని ఏసీబీ అంటున్నారు. కానీ విద్యార్థులు మాత్రం మాకు న్యాయం జరగట్లేదని బయట కూర్చొని ఆందోళన చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు ఈ రోజులో విద్యార్థులను లోపల ఆందోళన చేస్తున్నారు. విద్యార్థిని సంఘ నాయకులు కూడా వీరికి మద్దతుగా లోపలికి ప్రయత్నం చేస్తున్నారు. గేట్లు తాను కూడా రాళ్లతో పగలబట్టే పరిస్థితి గేట్లు వీరి దగ్గర 12 సెలవులు కూడా మేము చేస్తున్నాము. 5గురిని అదుపులోకి తీసుకున్నాము. మేడ్చల్లోని సిఎంఆర్ ఐటీ కాలేజ్కి సంబంధించి వసతి అమ్మాయిలు హాస్టల్స్లో సీసీ కెమెరాలు పెట్టి ఫోన్లో వీడియోలు తీసి చూస్తున్నారనేసి కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఏబీవీపీకి సంబంధించి ఝాన్సీ గారు మనకున్న నాయకురాలు ఒకసారి ఆమె అసలు ఏమైందండి మీకు? ఇంకోటి ఏంటంటే హాస్టల్ వార్డెన్ కూడా లేరు, కంప్లైంట్ ఇచ్చినా కూడా హాస్టల్ వార్డెన్ ఇక్కడ లేరు అనేసి చెప్తున్నారు. నమస్తే అండి, నా పేరు ఝాన్సీ, ఏబీవీపీ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్. ఏదైతే ఈ క్యాంపస్లో ముందే కొంతమంది వ్యక్తులపైన మాకు అనుమానం ఉంది, వాళ్ళ బిహేవియర్ బాగాలేదని చెప్పేసి అక్కడ వార్డెన్కు ఒకవైపు యాజమాన్యానికి కంప్లైంట్ ఇచ్చారు విద్యార్థులు. కూడా మొదట్లోనే ఇయర్ స్టార్టింగ్లోనే విద్యార్థులు కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా లేదు అని చెప్పేసి వాళ్ళ అవసరాల కోసం అని చెప్పి వాళ్ళు అదే విధంగా వాళ్ళని విధులలో నిర్వర్తించడం వల్ల ఈరోజు 300 మంది విద్యార్థిని న్యూడ్ వీడియోస్ బయటకు వచ్చినటువంటి సంఘటన. స్వయంగా విద్యార్థులే చూసి వార్డెన్కి కంప్లైంట్ ఇస్తే దిక్కుమాలిన వార్డెన్ ఏమంట మీ మీద మోజుతో వచ్చిండ్రు, మీరు పిలిపించుకున్నారంట. జుట్టు పట్టి లాక్కొస్తాం బిడ్డ, నువ్వు కనుక ఇడికొచ్చి సమాధానం చెప్పు, నీకు దమ్ముంటే అదే మాట ఇడికొచ్చి మాట్లాడు. మీకు చేతగాక మీరు తొత్తులుగా మారి మీరు చేతులు కలిపి విద్యార్థినిల వీడియోలు బయటకు వచ్చే విధంగా చేసి మళ్ళీ విద్యార్థుల మీదనే ఆరోపణలు చేస్తున్నావు కదా. నువ్వు నిజంగా తప్పు చేయకపోతే ఈ వీడియో చూడండి ఒక్కసారి. నువ్వు దొంగచాటుగా ఎస్కేప్ అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? దొంగచాటుగా రాత్రికే వార్డెన్ పాడిపోవాల్సి వచ్చి ఎందుకు వచ్చింది? నిజంగా నీ తప్పు లేదు కదా. మీ విద్యార్థులే ఉన్నారు, ఇక్కడికి వచ్చి నువ్వు సమాధానం చెప్పు. అమ్మ ఏం జరిగింది, మేము యాక్షన్ తీసుకుంటామని భరోసా ఇవ్వు. అది లేకుండా ఈరోజు నువ్వు ఎందుకని పారిపోయినావు? ఈరోజు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ఎవరు కూడా స్పందిస్తలేరు. సరస్వతి నిలయాలు ఇలా ఒక బూతులాగా చూస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి సంఘటన ఎప్పుడైనా జరిగిందా? ఇది మొదటిసారి. చాలా సంఘటనలు జరిగినాయి. విద్యార్థులు వాళ్ళ దృష్టికి తీసుకెళ్లినా కూడా ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితి. అందుకే ఈరోజు ఇంతవరకు వచ్చింది. ఇవాళ చూస్తున్నాం రాష్ట్రంలో అసలు విద్యాలయాల్లో ఉన్నటువంటి విద్యార్థులకే రక్షణ లేకపోతే ఇంకా మహిళలకు ఎక్కడ రక్షణ ఉంటుంది? ఎక్కడ నడి రోడ్డు మీద అర్ధరాత్రి తిరగట్లేదు. క్యాంపస్లలో 4 గోడల మధ్యలో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వీళ్ళంతా. ఈ సంఘటనకు సంబంధించి ఈ కాలేజ్కి మేనేజ్మెంట్ ఎందుకు ముందుకు రావట్లేదు? ఎందుకంటే వాళ్ళ తప్పు ఉంది కాబట్టే వీళ్ళు
విద్యార్థులు రావట్లేరు. ఇక లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు కదా, వీళ్ళు ఇచ్చేటటువంటి ఫీజుల మీదనే వీళ్ళు ఈ విధంగా బిల్డింగులు కట్టి చలామణి అవుతూ విద్యతో వ్యాపారం చేస్తూ ఉన్నారు. వీళ్ళు వేసే భిక్షతోనే ఈరోజు వాళ్ళు జీతాలు తీసుకుంటా ఉన్నారు. కానీ వీళ్ళకి రక్షణ కల్పించే సోయి లేదు. లక్షల ఫీజులు కట్టించడంలో ఉన్నటువంటి సోయి ఈరోజు రక్షణ కల్పించడానికి ఎందుకు లేరు? ఎందుకు సరైన సెక్యూరిటీని నియమించరు? పోలీసులు ఏమంటున్నారంటే మాకు ఎలాంటి సీసీటీవీ ఫుటేజ్లు కానీ ఎలాంటి వీడియోస్ దొరకలేవు, కాకపోతే ఫింగర్ ప్రింట్స్ మాత్రమే దొరికినాయి, అవి ఇచ్చాము బయట ఇచ్చాము అనేసి చెప్తున్నారు. దాని మీద ఒపీనియన్. సీసీ కెమెరాలన్నీ తీయండి. విద్యార్థులు ఏమంటున్నారు? సీసీ ఫుటేజ్లు మాయం చేసిరని చెప్తా ఉన్నారు. మీరు నిజంగా ఎవడో తప్పు చేస్తే మీరెందుకు కొమ్ము కాస్తున్నారు? మీరు తప్పు చేయలేదు. ఎవడో వచ్చి వీడియోస్ తీసినప్పుడు వాడి వీడియో సీసీ ఫుటేజ్ ద్వారా మీరు పోలీసులకు ఇస్తారా, మీడియాకి ఇస్తారా? ఇవ్వండి. లేకపోతే పేరెంట్స్ విద్యార్థులను కూర్చోబెట్టి మాట్లాడతారా? మాట్లాడండి. అది చేత కాకుండా అసలు వీడికి ఎందుకు వస్తలే వార్డెన్, ఎందుకు దొంగచాటం ఎందుకు పారిపోయినావు, మేనేజ్మెంట్ ఎందుకు వస్తలే? ఒక్క విద్యార్థికి ఏదైనా ఆర్థిక ఇబ్బంది ఉండి ఫీజు లేట్ అయితే ఆ విద్యార్థి యొక్క జీవితాన్ని, అకాడమిక్ ఇయర్ని మొత్తం నాశనం చేస్తారు ఈ యాజమాన్యం. కానీ ఈరోజు ఇంతమందికి అన్యాయం జరుగుతుంటే ఎందుకు రారు? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఎంత కమిషన్ తీసుకొని అమ్ముడు పోయింది. చాక్లెట్ ర్యాపర్స్ తినేసి బయట పడేయడం వల్ల అలాంటి ఆరోపణలు కావాలని చేస్తున్నారు అనేసి చెప్తున్నారు. ఆరోపణ చేయడానికి కూడా ఒక లిమిట్ ఉంటుందండి. నీకు నిజంగా విద్యార్థి తప్పు చేస్తే ఉపాధ్యాయుడిగా శిక్షించేటటువంటి హక్కు మీకు ఉంటుంది. పిలిపించి మాట్లాడండి. ఈ ఆరోపణలు ఏంది అంటే న్యూడ్ వీడియోస్ తీసిరని అబద్ధాలు చెప్తారా? కావాలని వాళ్ళ ఆత్మగౌరవాన్ని వాళ్ళు బయట పెట్టుకుంటారా? ఇంతనా సిగ్గుండాలి కదా ఆరోపణలు చేయడానికి. మీ దగ్గర ప్రూఫ్ ఉంటే పేరెంట్స్ని పిలిపించండి. విద్యార్థి తప్పు చేస్తే 4 తన్ని బుద్ధి చెప్పండి. అంతే తప్ప ఇదేం కథ? దీని గురించి ఎందుకు మాట్లాడరు? అరే వార్డెన్ని పిలిపియండి. ఇప్పుడు వార్డెన్ని పిలిపిస్తే విద్యార్థుల వార్డెనే తెచ్చుకుంటారు. మేము కూడా ఉండం ఇక్కడ. అంటే లక్షల రూపాయలు కట్టి ఇక్కడ చదివించడం రక్షణ లేకుండా పోతుందని చెప్పి తల్లిదండ్రులు అంటున్నారు. తల్లిదండ్రులకు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు లక్షల ఫీజులు కడితేనే ఇవాళ వీళ్ళు జీతాలు తీసుకొని బతుకుతా ఉన్నారు. మీరు రండి, గల్లబట్టి గుంజండి. మీ బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు లక్షల ఫీజులు కడుతున్నా మీరు ఎందుకు వచ్చి మాట్లాడతలేరు? ఇలా పిల్లలు కూడా భయపడతా ఉన్నారు. ఏంటంటే మా పేరెంట్స్ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారు, మేము టార్గెట్ అవుతాం ఇక్కడ అని చెప్పేసి. మీ పిల్లలకు అన్యాయం జరిగితే వాళ్ళు కూడా ప్రశ్నించే హక్కు లేకుండా పేరెంట్స్ నిర్బంధిస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. మీ బిడ్డలకు అన్యాయం జరిగినప్పుడు మీరు ఎట్లాగ వస్తలేరు? వచ్చే బిడ్డలను ఎందుకు ఆపుతారు? పేరెంట్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు రండి, మీ వెనక మేము ఉన్నాం, మేము కొట్లాడతాం. మీరు దయచేసి మీ పిల్లలకు జరిగిన అన్యాయాన్ని అణిచివేయకండి. ఈరోజు మీరు అణిచివేస్తే ఇట్లాంటి సంఘటనలు ఇంకా జరుగుతాయి. ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతా ఉంది. దయచేసి మా విజ్ఞప్తిని పేరెంట్స్ అందరు కూడా వినాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అంటే మరోవైపు చూస్తే ఇక్కడ కొంత 5 మందిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. అయితే వారి వద్ద నుంచి ఎలాంటి వీడియోలు రికవరీ కాలేదని చెప్పి అంటున్నారు. దాని మీద వీడియోలు రికవరీ కాకపోతే వాళ్ళు మేము మీడియా ముందు ప్రవేశపెట్టామనండి. ఎవరిని అదుపులోకి తీసుకున్నారో మీడియా ముందు ప్రవేశపెట్టామనండి. యాజమాన్యం ఎందుకు వస్తలేదు? యాజమాన్యం బాధ్యత కదా ఇదంతా. యాజమాన్యం ఎందుకు ముందుకు రావట్లేదు? ఖచ్చితంగా వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంది. వాళ్ళకు కొమ్ము కాస్తున్నారు కాబట్టే మీరు ముందుకు రావట్లేదు. మీరు మర్యాదగా వస్తారా? లేదు మీకు చేత కాదంటే మేము చేసి చూపిస్తాం.